హాయ్ అండి. హాయ్, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఏం గిఫ్ట్ తెచ్చారు? గిఫ్టా? వాట్సాప్లో పంపా కదా. ఏంటి వాట్సాప్లో పెట్టారా? జోకా? మరేం గిఫ్ట్ కావాలి? నాకు ఎవరి దగ్గర లేని గిఫ్ట్ కావాలి. ఎవరి దగ్గర లేని గిఫ్టా? అదేం గిఫ్ట్ పేరు? ఆ గిఫ్ట్ పేరు నేను ఎప్పుడు వినలేదే. ఏంటండి ఈరోజు పంచుల మీద పంచులు వేసేస్తున్నారు? ఎవరి దగ్గర లేనటువంటి గిఫ్ట్ అంటే అది పేరు కాదు, అది ఇంటి పని వంట పని అన్నీ చేయాలి. నాకు అర్థం కాలేదు. నాకు ఏఐ రోబో కావాలి. ఏఐ రోబోనా? అదెందుకే? నాకు ఇంటి పని వంట పనితో పాటు అన్నీ హ్యాండిల్ చేసే ఒక రోబో కావాలి. ఏఐతో ఉండే రోబో కావాలి నాకు. ఇంటి పని వంట పని చేయడానికి నీకు ఏఐ రోబో కావాలా? పని మనిషిని పెట్టుకో. పని మనిషి కూడా ఒక ఆడదే కదండి. ఈ వంట పని ఇంటి పని చేసి బోరు కొట్టేసిందండి మాకు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఏ ఆడ మనిషి ఇంకా కష్టపడకూడదండి. అది ఇంటి పని వంట పని చేసి 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 అలసిపోతున్నామండి అని. సో మీరు కొనిచ్చారనుకోండి, మిమ్మల్ని చూసి అందరూ కొంటారనమాట. సో అప్పుడు ఆడవాళ్ళకి ఇంటి పని వంట పని చేసే పని ఉండదు. ఓ, ఆడవాళ్ళు ఎవరు పని చేయకూడదంట ఇక నుంచి. ఓకే, సర్లే, వెళ్ళి కనుక్కొని వస్తా, ఎక్కడైనా దొరుకుతుందేమో. ఓకే, వెళ్ళి రండి, కంపల్సరీ తీసుకొనే రండి. దొరికిందా? ఎక్కడా లేదే ఆ రోబో. ఇంటి పని వంట పని చూసి ఆ రోబోలే పారిపోతున్నాయంట. అది కానీ నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటండి అది? అసిస్టెంట్ వైఫ్ని తెచ్చుకుందాం. చెప్పు తెగిద్ది పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే, తెలిసిందా? అది నాకు గిఫ్ట్ ఏమో కానీ మీకు హాస్పిటల్లో బెడ్ రెడీగా చేసి ఉంచుతా, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. జస్ట్ కిడింగ్. అటువంటి సాహసాలు నేను చేయలేను కానీ జస్ట్ కిడింగ్. నా దగ్గర ఇంకో సొల్యూషన్ ఉంది. బడ్జెట్ రోబో అంటే డిష్ వాషర్ ప్లస్ వాషింగ్ మిషన్ ప్లస్ ఫుడ్ యాప్, ఫుడ్ డెలివరీ యాప్ని డౌన్లోడ్ చేసేసుకుందాం. డిష్ వాషర్లో నాకు డిషెస్ వేస్తే నచ్చవు అని మీకు తెలుసు కదండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే నాకు నచ్చవు. ఫుడ్ డెలివరీ హెల్త్ పాడైపోతుంది. నేను హెల్త్ కాన్షియస్ అని మీకు తెలుసు కదా. ఇంకేం చేద్దాం? అయినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీగా ఉంటారు కదవే మీరు. ఇంటి పనికి వంట పనికి పెద్ద ఇబ్బంది పడిపోతున్నావు నువ్వు. అటు జాబ్లు చేస్తున్నారు లేడీస్, మళ్ళీ వచ్చి ఇంటి పని వంట పని తప్పట్లేదు. అంత స్ట్రెస్. ఈ స్ట్రెస్తో ఏం చేస్తామో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. మళ్ళీ దీనికి తోడు మధ్యలో పీరియడ్స్ ఒకటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్ని ప్రాబ్లమ్స్. ఏదో ఒకటి చేయాలండి. ఏ ఆడపిల్ల ఇంకా కష్టపడకూడదు ఇంటి పని అని వంట పని అనే. మీరే రోబోని తీసుకురావాలి ఎలాగైనా సరే. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మీరే డిషెస్ క్లీన్ చేయండి. ఏంటి నేను క్లీన్ చేయాలా? ఏంటి బయటకు వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసి వచ్చి మళ్ళీ నీకు ఇంట్లో పని చేసి పెట్టాలా? మీరేం చేస్తారు? నేను ఇంట్లో జాబ్ చేస్తున్నా, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా. మీరేంటి మండే టు ఫ్రైడే చేస్తారు, సాటర్డే సండే హాలిడేనే. మళ్ళీ హాలిడేస్లో మేమే చేయాలి, పండగలు వస్తే మేమే చేయాలి, అన్నిటికీ మేమే చేయాలి ఇంట్లో పని. మీరు మాత్రం బయటికి వెళ్ళి వర్క్ చూసుకొని వస్తారు. మాకు ఏ శాలరీలు ఉండవు. మీరెంత కష్టపడుతున్నారో మేము దానికి డబుల్ కష్టపడుతున్నాము. ఓకేనే, కూల్ కూల్ కూల్. ఐ అగ్రీ విత్ యూ. ఐ రెస్పెక్ట్ యూ. ఐ రెస్పెక్ట్ యువర్ వర్క్. ఐ రెస్పెక్ట్ ఉమెన్స్ వర్క్. నేను ఆ ఏ రోబోనైతే నేను తేలేనే. నేను ఆ గిఫ్ట్ తెచ్చివ్వలేను ఈ ఉమెన్స్ డేకి. బట్ నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. సో టీం వర్క్ అనమాట. సో మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే నువ్వు వర్క్ చెయ్యి,
ఫ్రైడే సాటర్డే సండే నేను చేస్తా. హౌస్ చోర్స్ అన్నీ నేను చేసి పెడతా. ఓకేనా? ఇదే నీకు ఉమెన్స్ డేకి ఇచ్చే గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. కొంతలో కొంత బెటరే కదా. థ్యాంక్ యూ. ఈ ఉమెన్స్ డేకి ఇదే గిఫ్ట్ అని సరిపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉమెన్స్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. రెస్పెక్ట్ ఉమెన్, రెస్పెక్ట్ దేర్ వర్క్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అమెరికాలో మిడిల్ క్లాస్ అమ్మాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ ఉమెన్స్ డే.